ఈరోజు ఒక మాదిగగా ఉండి కూడా మా యొక్క రాజ్యాంగబద్ధంగా మందకృష్ణ ఒక న్యాయంగా వెళ్తలేడు అని చెప్పేసి ఒక తీవ్రంగా దాన్ని ఖండిస్తూ చట్టబద్ధంగా చేయండి, అటు పార్లమెంట్లో ప్రవేశపెట్టండి అని చెప్పేసి కఠినంగా దానిపైన ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తున్న గాలి వినోద్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి నమస్తే అన్న. నేను చెప్పింది అన్ని కరెక్ట్. అసలు మీరు మందకృష్ణ పోరాటాన్ని అంటే పోరాటం తప్పు పట్టకున్నా కానీ దాన్ని ఒక పార్లమెంటే చేయాలి అనే విధానాలను తప్పు పడుతున్నట్టు కనిపిస్తుంది. నేనేమంటానంటే మాలలు దొంగలు దోపిడీదారులు స్మగ్లర్లు అనే విధానం కరెక్ట్ కాదంటున్నా. పాలకుడు దొంగ, పాలకుడు స్మగ్లరు, దోపిడీదారుడు. పాలనలో ఎవరున్నారు? వాళ్ళను మనం ప్రశ్నించాలి, వాళ్ళకు సరైన సలహాలు ఇవ్వాలి, పరిష్కారం ఎట్లయ్యే విధంగా చూసుకోవాలి. కానీ నువ్వు దొంగ నేను దొంగలని మాలమాగలు ఎత్తుకుంటే బూడిద, ఇప్పుడు జంగమూలు ఎత్తుకుంటే బూడిద రాలినట్టు అయిపోతుంది. సో ఆ రకంగా కాకుండా ఈ సమస్యకు పరిష్కారం అనేది చాలా ఈజీ. నా దృష్టిలో అయితే ఇది 3 రోజుల సమస్య పరిష్కారం అయితే 30 ఏళ్ళు దీనికి అసలు కొట్లాడుకునే సమస్య కానే కాదు. అది 371D అనే ఆర్టికల్తో ఇది ముడిపడి ఉంది. ఎందుకంటే 341తో సంబంధం లేదు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది 341లో ఉండదు. ఎందుకు ఉండదు? ఇది ప్రెసిడెన్షియల్. ఈవెన్ ఎస్సీల విషయము ఇది ABCD గావి విభజిస్తే, అంటే ఆ ABCD అని కులాల వారిగా విభజన పాలసీ మారితే రిజర్వేషన్ పాలసీలో దీన్ని మార్చాలనుకుంటే మాత్రమే అవసరం వస్తుంది. మనం ఒకటి స్పష్టంగా ఇది అంటే ఆర్థిక సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వేషన్ కావు, ఏంటంటే అన్టచబిలిటీ వల్ల వచ్చినాయి. అది మనం చూడాల్సిన ఉంది. స్పష్టంగా నేను అది చెప్తున్నా. మంది 59 కులాలు అన్ని అంటరాని కులాలే అన్నౌను. కాబట్టి ఈ అంటరాని కులాలన్నీ తిట్టుకోవడం మానేసి మనం కూర్చొని పర్సెంటేజ్ పెంచుకోవాలని ఆలోచించాలి. దీన్ని ఇంకా జనాభా పెంచుకొని ఇప్పుడు 22% ఉన్నాం, 22% పెంచుకొని పంచుకుందాం అంటున్నాం. అట్లాగే ఇప్పుడు ఉన్నదాన్ని ఒకవేళ కనుక చేయాలనుకుంటే ఒక 10% ఏదైతే ఇంతవరకు ఎవరైతే అనుభవించని కులాలు ఉన్నాయో, మాదిగల్లో కూడా మాలల్లో కూడా ఉప కులాల్లో కూడా అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ గా భూమి లేని వాళ్ళు, రిక్షా కొట్టోళ్ళు, పేదలు, వాళ్ళు అత్యంత పేదలు, వాళ్ళకు ఆ 10%లో వాళ్ళకి అవకాశం ఇద్దాం. లేదు, వాళ్ళకి ఇచ్చేద్దాం. 5% అటెండర్ నుండి ఎవరైతే ఎదిగిందో మధ్యతరగతి వాళ్ళు, ఆ మధ్యతరగతి వాళ్ళకి 5% ఇద్దాం. ఇచ్చిన తర్వాత ఎవరైతే డబ్బున్న వాళ్ళు కొంచెం ఎదిగిన వివేక్ లాంటి ఫ్యామిలీస్ స్వచ్ఛందంగా వదులుకోవాలి. ఈవెన్ రాజకీయ రిజర్వేషన్ కూడా వదులుకోవాలి వాళ్ళు. నేను అదే చెప్తున్నాను. నేను ఉద్యోగాన్ని వదులుకున్నా స్వచ్ఛందంగానే, VRS పెట్టేసుకున్నా. నేను నా పిల్లలకు రిజర్వేషన్లు అనుభవించాలనుకోవట్లేదు. వాళ్ళు ఫారెన్ లో చదివిండ్రు. నాకు ప్రొఫెసర్ గా నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు వాళ్ళు చదివించగలిగిన, లోన్ నేను తీసుకొని చదివించగలిగిన. సో కాబట్టి అట్లాంటి స్తోమత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్వచ్ఛంగా వదులుకోవాలి. నిజంగా జరుగుతుంది. అట్లాగే ఒక్క కుటుంబంలో 11 మంది IAS అయ్యిండ్రు, ఒక్క కుటుంబంలో 5-6 IPS అయ్యిండ్రు, ఒక కుటుంబంలోనే 2 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ కూడా అయ్యిండు, ఒక కుటుంబంలోనే 2 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ కూడా అయ్యిండు. ఇది ఎక్కడ న్యాయం? ఇది అన్యాయమే కదా. ఖచ్చితంగా ఎట్లాంటివన్నీ కూడా మనం సహించద్దు. వీటిని ఎట్టి పరిస్థితిలో వదులుకోవాల్సిందే, వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోవాల్సిందే. వాళ్ళు వదులుకోకపోతే చట్టం తెచ్చైనా సరే వదిలిపియాలి వాళ్ళకు. దీన్ని నేను సమర్థిస్తా. కాబట్టి పేదవారికి న్యాయం జరిగే విధంగా మనం కొట్లాడుకోకుండా, మనకు మనం పంచాలు పెట్టుకోకుండా దీనికి న్యాయం చేసుకోవాలా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఆర్టికల్ ఇప్పుడు స్టేట్ అనేది స్టేట్ ఇంక్లూడ్స్ సెంట్రల్, సెంట్రల్ స్టేట్ అంటే ఇంక్లూడ్స్ సెంట్రల్ కూడా. ఆర్టికల్ 12 చెప్తుంది వాట్ యు మీన్ బై ద స్టేట్ అంటే స్టేట్ ఇంక్లూడ్స్ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్డ్ బై ద స్టేట్ అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూ అండ్ మై ఆల్సో పార్ట్ ఆఫ్ ది స్టేట్. మనం కూడా స్టేట్ లో ఒక భాగం. కాబట్టి ఈ చట్టం రాష్ట్రంలో ఏదైతే చేస్తామో అది కేంద్రం కూడా చేయాల్సిందే, ఆటోమేటిక్ గా చేయాల్సిందే. ఆర్టికల్ 15 Clause 4, 16 Clause 4 ప్రకారంగా రాష్ట్రానికి ఎంత అధికారం ఉందో అంతకంటే ఎక్కువ అధికారం స్టేట్ సెంట్రల్ ఉంటుంది. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా కేంద్రము ఖచ్చితంగా వర్గీకరణ చట్టం చేయాల్సిందే. మందకృష్ణ మరి ఇవన్నీ గమనిస్తలేడంటే నేనేమంటానంటే మందకృష్ణను ఆయన గమనించినా గమనించకపోయినా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయన 30 ఏళ్ల పోరాట ఫలితం ఇవాళ అనుభవించిన టైంలో మనం కొట్లాడుకొని ఒకరినొకరు నిందించుకోవడం కంటే కూడా మనం కూర్చొని మేధావులతో ఒక సమావేశం పెట్టుకొని, లా ఎక్స్పర్ట్స్ సమావేశం పెట్టుకొని ముఖ్యమంత్రి గారిని కలిసి ఇది మేము అమికబుల్ గా సొల్యూషన్, మేము మాలలు మాదిగలు అవ్వకులలో అందరం కలిసినాం, కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ప్రకారంగా మీరు చేయండి. మాకు లీగల్ కూడా నేను చెప్పేదాని ప్రకారంగా అయితే రేపు సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ కూడా పని లేదు, ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో కూడా పని లేదు. 371Dకి 73లోనే వచ్చింది ఆ చట్టం. 73 నుండి ఇప్పటికి అమలు అవుతుంది. స్టిల్ 2 రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత కూడా
దానిలో చాలా సింపుల్గా మనం దాన్ని చేసుకునే పరిస్థితి ఉంది. సో కాబట్టి దాన్ని ఎందుకు మనం తిట్టుకొని కొట్టుకోవాలి, దాన్ని ఎందుకు మనం ఒకరినొకరు నిందించుకోవాలి? సో పాలకుని అడుగుదాం, ఇది చెయ్యి, ఇది ఎవరికి అన్యాయం జరగని రీతిలో చెయ్యి అని చెప్పేసి అడుగుదాం. మందకృష్ణ స్టేట్ రాష్ట్రాలనే అడుగుతా ఉండు, రాష్ట్రాలే చేయాలని చెప్పేసి అంటూ ఉండు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాలని ఒక కత్తి పెట్టి అడుగుతుండు. జడ్జిమెంట్ ప్రకారంగా ముఖ్యమంత్రులు చేయాల్సిందే. సో ఓకే, సో ఒక ముఖ్యమంత్రి చేస్తే అది ఒక స్టేట్ మందము, స్టేట్ జాబ్స్కే పరిమితం అయితే సెంట్రల్ కూడా చేయాలంటున్నా. స్టేట్ కు 15(4) క్లాజ్ 4 ప్రకారంగా స్టేట్ కి ఎంత అధికారం ఉంటుందో అంతకంటే ఎక్కువ అధికారం సెంట్రల్ కు ఉంటుంది. సరే స్టేటే చేసినప్పుడు సెంట్రల్ ఎందుకు చేయదు? ఇంకోటి కూడా అంటున్నా, ఇప్పుడు స్టేట్ అనే పదం ఎప్పుడైతే వచ్చిందో ఆ పదంలో 341 అనేది నువ్వు దాంట్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో సవరణలో ఇవాళ దాన్ని జడ్జిమెంట్లో సవరించినావు, క్లాస్గా మార్చినావు. అసలు షెడ్యూల్ కులాలు అనేది క్లాస్ కాదండి, క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అది బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎందుకు అంటే వాళ్ళు క్యాస్ట్లుగా ఇంకా డిఫైన్ చేయబడలేదు. ఎందుకంటే వాళ్ళకి గజిబిజి ఉంది, స్టేట్ లిస్ట్ లో ఉన్నారు, మేము సెంట్రల్ లిస్ట్ లో ఉన్నాము, మేము క్యాస్ట్, వీఆర్ నాట్ క్లాస్. వీళ్ళు క్లాస్ అనే పదం జడ్జిమెంట్ లో వాడారు. మరి క్లాస్ అనే పదం జడ్జిమెంట్ లో వాడినప్పుడు నువ్వు 341 కు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చినట్టే. 341 లో క్యాస్ట్ అనే పదం వాడింది, నువ్వు క్లాస్ అనే పదం వాడావు. సో అది తప్పంటున్నాము. దాన్ని నువ్వు ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో నోటిఫై చేసిన కులాలు క్యాస్ట్లు, నాట్ క్లాస్. షెడ్యూల్ క్యాస్ట్, అది షెడ్యూల్ క్లాస్ కాదు. సో క్లాస్ అనే పదం నువ్వు వాడినప్పుడు మేము క్యాస్ట్ అనేది రద్దయినట్టుగా అర్థం. అంతే, క్యాస్ట్ లేదు ఇక్కడ, ఇంకా కులం కాదు. కులం లేనప్పుడు గొడవ ఎక్కడిది? మేము క్లాస్ అన్నప్పుడు కులం లేనప్పుడు గొడవ ఎక్కడిది మాకు? సో కులంతోనే కదా గొడవ. ఇప్పుడు కులాల మాదిగ లేకపోతే మాల లేకపోతే కదా గొడవ, అవునా కదా? సో కాబట్టి క్లాస్ అనే పదమే ఉద్భవించదు. ఎప్పుడు ఈ 341 అనే ఉన్నంత కాలం ఈ క్లాస్ అనే పదమే లేదు, క్యాస్ట్ అనే పదమే ఉంటుంది షెడ్యూల్. ఇక్కడ మందకృష్ణ ఉద్యమం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? నేనేమంటున్నా అంటే కృష్ణ మాదిగన్నకు అంటే పాపం ఆయన ఎక్కువగా స్టడీ చేయలేదు కాబట్టి, రాజ్యాంగం మీద పూర్తి పట్టు లేదు కాబట్టి ఆయన ఇతరుల మీద ఆధారపడాలి. అవును, కానీ మేము రాజ్యాంగాన్ని స్టడీ చేసిన వాళ్ళం, డెప్త్గా స్టడీ చేసిన వాళ్ళం, క్లాసులు 20 ఏళ్ళుగా చెప్పిన వాళ్ళం కాబట్టి మేము సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది దాని ఇంటర్ప్రిటేషన్ ఏందో చెప్పగలం చాలా వరకు. మేము కృష్ణన్న తప్పు పడతలేదు, కృష్ణన్న 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాడు ఆయన కమిట్మెంట్తో, తప్పులేదు. కానీ చిన్న సమస్య, 95% ఇప్పటికే ప్రైవేటీకరణ అయిపోయింది, 5% ప్రభుత్వ రంగంలో ఉంది. మా జాతులంతానేమో 95% పేదల్లో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, అనగారినగా అన్ని రకాలుగా అణచివేతకు గురవుతున్నారు. ఈ 5% కానీ 30 ఏళ్ళు కొట్లాడితే మరి మా జాతులకు 90% వాళ్ళకి ఎప్పుడు మళ్ళీ మేలు చేస్తాం? మేలు చేసే వాళ్ళకి సంబంధించి ఈ చిన్న సమస్యను పరిష్కరించుకుంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాం కదా. సో వాళ్ళ గురించి అధికారంగా రాజకీయ అధికారం వైపు పోవడానికి ఒక మార్గం ఏర్పడుతుంది కదా. సో నేను కృష్ణను రిక్వెస్ట్ చేస్తాను, ఈ సమస్యను ఒక మాలను తిట్టడం మానేయండి, లేదా ఇంకోటి తిట్టడం మానేయండి. మనం ఈ సమస్యని పరిష్కారం చేసుకుందాం. మాలలు ఒప్పిస్తున్నా నేను మాలలు ఒప్పిస్తున్నా. నేను చెప్తున్న సిద్ధాంతం ప్రకారం, థియరీ ప్రకారం వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కొంతమంది ఆంధ్రలో వచ్చి ఏలేలే వర్గీకరణ ఒప్పుకొని ఒక ఇద్దరు అన్నారు, ఇద్దరు అన్నారు. మిగతా 9 మంది లేదు ఆగండి, మీరు ఆగండి, ఈ సమస్య పరిష్కారం కావాల్సిందే అన్నారుగా వచ్చిన వాళ్ళు తెలంగాణలో అంతా, అవునా కదా? ఇది తెలంగాణ సమస్య, ఇప్పుడు ఆంధ్రలో సమస్య. ఆంధ్రలో రాని రావద్దీలకు వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు ఏదో వర్గీకరణ ఒప్పుకోవాలంటే అది పోయి ఆంధ్రలో పోయి చెప్పుకోరు, మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ 98% తెలంగాణ మాలలు ఒప్పుకున్నారు, ఒప్పుకున్నారు రెడీగా, ఎప్పుడో ఒప్పుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఒప్పుకుంది ఎవరున్నారు? దాన్ని ఎట్లా చేసుకుందామనే కాడ సమస్య కదా. దాంట్లో ఇప్పుడు చర్చించినాం ఇవాళ, మళ్ళీ రేపు అడ్వకేట్స్తో చర్చిస్తాము, రిటైర్డ్ జడ్జెస్తో, ఐఏఎస్లతో, వీళ్ళందరితో కూడా చర్చించి లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చి అతి తొందరగా ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ తెలుసుకున్నా, 30 ఏళ్ళ ముందు మొదలైనటువంటి పోరాటం ఇప్పటికీ 30 ఏళ్ళ వరకు చాలా చేంజ్ అయినాయి. ఇలాంటి టెక్నాలజీ వచ్చినాయి, చాలా చేంజ్ అయినాయి. అంటే ఎకనామికల్గా చేంజ్ అయ్యే వాళ్ళు అప్పుడు లో ఉన్న వాళ్ళు ఇప్పుడు అయ్యారు. ఇవన్నీ అధ్యయనం, అప్పటికి ఇప్పటికి చేంజ్ ఉంటుంది, కానీ ఉద్యమంలో కూడా మార్పు రావాల్సి ఉంది. అవును, అందుకనే మేమేమంటామంటే ఈ 5% జనాభా గురించి మాత్రమే ఆలోచన చేయకుండా 95% కూడా డెవలప్ అవ్వాలంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ యూనివర్సిటీ పెట్టాలి, దళితుల కోసం ప్రత్యేకంగా. అవునవును, ఒకటి పెట్టాలి. తర్వాత
ఏ మాదిగలకి, బి మాలలకి, సి ఉపకులాలకి కార్పొరేషన్ పెట్టేసి ఉపాధి ఎవరైతే స్కిల్ లేరో స్కిల్ కల్పించి ఉపాధి అవకాశాలు కలిపి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వేరు, ఉపాధి అవకాశాలు వేరు వాళ్ళకి కలిపి. భూమి లేని వాళ్ళకు 3 ఎకరాల భూమి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టేయాలి. అట్లాగే హాస్పిటల్ సౌకర్యం లేని దళిత వాడలలో పూర్తి అన్ని వాడలలో మంచి రోడ్లు వేయాలి, హాస్పిటల్ సౌకర్యం ఉచితంగా. సో ఉచితంగా స్టాండర్డ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలి. అన్ని ఎస్సీ వాడలలో దగ్గరలో ఉన్న స్కూల్స్ అన్నింటిని అప్గ్రేడ్ చేసి రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చండి. సో బడ్జెట్ పెంచండి, మా సబ్ ప్లాన్ నిధులు ఇవ్వండి. ఇవన్నీ కూడా అంశాలే డెవలప్. ఈ 95% ఉన్న పేదలకు డెవలప్ అయ్యే అవకాశాలు వాళ్ళందరినీ డెవలప్ చేస్తేనే కదా రేపు ఉద్యోగాలలో వాటా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కలిపియాలి. కర్ణాటక ఇస్తుంది. ఎస్, కర్ణాటకలో ఇస్తున్నారు. ఇవాళ రేపు తెలంగాణలో ఆల్రెడీ గతంలో చర్చ జరిగింది. తెలంగాణ కూడా ఇవ్వాలి, అందులో రిజర్వేషన్లు పాటించాలి. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ పాటించాలి. లోకల్ రిజర్వేషనే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్ ఉంది కాదు. ఆ రకంగా సమగ్రంగా దళితుల అభివృద్ధి కోసము ఇవాళ రేపు ముఖ్యమంత్రి గారు వర్గీకరణ అంశం ఒకటే చిన్న అంశం అది. దాంతోపాటు ఈ 95% డెవలప్ కావాల్సిన వర్గాలకు సంబంధించి కూడా ఒక సమగ్రమైన ప్రణాళికను రూపొందించి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వినోద్ గారు, మీరు ఒకటి ఇక్కడ ఐడెంటిఫై చేశారా? ఇక్కడ మీరు చెప్పిన ఇవన్నీ జరగాల్సి ఉంది, ఇవన్నిటిని పక్కదోవ పట్టించి ఇప్పుడు మేము మధ్యలో గొడవ పెట్టి అవన్నీ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇది అబ్జర్వ్ చేశారా మీరు? ఇదే అంటున్నా నేను. అందుకే నేను క్రిస్టియన్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మన తొలి వెలుగు నుండి. నేనేమంటున్నానంటే మనం చాలా ఇంకా కలిసి కొట్లాడాల్సినవి. ఈ చిన్న డబుల్ బెడ్రూమ్ కోసం కొట్లాడాలి, 3 ఎకరాల గురించి కొట్లాడాలి, ఇంకా చాలా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో వీటన్నింటిని పక్కన పడేసి ఈవెన్ బ్యాక్లాగ్ పోస్టులు అన్యాయం జరుగుతుంది, తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. వాటి గురించి కొట్లాడాలి. సో వీటన్నింటినీ ఉమ్మడిగా కొట్లాడాలి కదా, వేరు వేరుగా కొట్లాడితే నడవదు కదా. కాబట్టి మనం కలిసి కొట్లాడేటి, ఉద్యమం చేసేటి చాలా ఉన్నాయి అంశాలు. సో ఆ దిశగా అడుగులు వేద్దాం, ముందు దీన్ని పరిష్కరించుకుందాం, అతి త్వరలోనే దీన్ని పరిష్కరించి దీన్ని ఎండ్ చేద్దాం. చర్చకు ఆహ్వానిస్తారా? మన దగ్గర 100%. ఎందుకు మందకృష్ణ గారి దగ్గర మొన్న పోయి కలిసాను నేను. ఎక్కడ ఎంబీసీలు మొన్న మీటింగ్ పెట్టిన కాడ మీరున్నారు అక్కడ. వాళ్ళ అనుచరులు నన్ను నెట్టేసిర్రు నన్ను. అయినా కూడా నేను పెద్ద పట్టించుకుంటాను. ఎందుకంటే అన్న జాతి ప్రయోజనాలు అన్న నాకు పిలిచిండు. అన్న ఒక పెద్ద మనిషి ద్వారా పిలిచాడు. ఆ పెద్ద మనిషి చెప్పిన మాట చెప్పగానే పెద్దవాడు కదా మావాడు ఉద్దేశంతో నేను వెళ్ళి కలిసిన. మళ్ళీ కలిసి కూర్చొని మాట్లాడతా. నేను తప్పేం లేదు, మావాడు కదా పెద్దవాడు కదా, అక్కడ మా కుల పెద్ద అయినా తప్పకుండా మాట్లాడతా. నాకేం బేసిస్ చెప్పే ప్రయత్నం చేసారు అన్న. చావు డప్పు కొట్టడం అట్లా పిలిపియడం తప్పు అన్న అని చెప్పి నెక్స్ట్ మాట్లాడదామని అనుకుంటున్నా. అనుకున్న టైంలో చెప్దామని. చావు డప్పులు ఇవన్నీ కూడా మాలల మీదనో ఇంకా ఈవెన్ అగ్రకులాల మీద ఉంటుందండి. ఎందుకంటే ఒక వర్గాన్ని లేపడానికి ఇంకో వర్గాన్ని తొక్కేసి అదే అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు నువ్వు ఈవెన్ రెడ్ల మీద కూడా చావు డప్పు ఎందుకు కొట్టాలి? ఎందుకు కొట్టాలి? మనం పరిష్కారం చేసుకుందాం. అంతేగాని ఈ డప్పులతో వచ్చేది ఏంటంటున్నా. అరే ఈ డప్పులతోనే మన జాతిని ఇప్పటి వరకు బానిసలుగా ఉన్నాం. మనం ఈ డప్పు కొట్టడం ఎవడన్నా ఆత్మగౌరవం ఉందా? మంచిగా చూస్తున్నాడా ఎవడన్నా? చూడట్లేదు కదా. మరి అటువంటిప్పుడు ఈ డప్పులు కొట్టే వాళ్ళని ఇంకా మన ఆ వృత్తిగా ఎందుకు ఎంచుకోవాలి? ఎందుకు ఉండాలి? చెప్పులు కుట్టుకోవడము, డప్పులు కొట్టుకోవడము మానేయాలంటున్నాను. మాదిగలుగా చెప్పుల కంపెనీలు పెడదాం, డప్పుల కంపెనీలు పెడదాం. బ్రాహ్మణులు డప్పులు వాళ్ళ డప్పులు వాళ్ళు కొట్టుకొని వాళ్ళ సమయంలో వాళ్ళు దౌకొని పెట్టుకొని ప్రతి కులం కూడా పెట్టుకొని మనం ఎందుకు చేయాలి? మన కులంలో మనం చేసుకుందాం, డప్పులు కొట్టుకుందాం, మన కులంలో మన వాళ్ళు చేసుకుందాం, బొందలు తవ్వుకుందాం. అంతేకాని మనమే బొందలు తవ్వాలి, మనమే డప్పులు కొట్టాలి, మనమే సచిన శవాలు తినాలి, మనమే చీ అని ఆ పాయకాలు కడగాలి, మనమే మురికిల ఎలకాలం ఉండాలా? ఇదే మురికి బతుకులా? ఇదే బానిస బతుకులా? వీటిని బయటపడద్దా మన సమాజం? 100% బయటపడాలి. డప్పులు కొట్టిన చేతులే డాలర్లు కొట్టాలని చెప్పి ప్రవీణ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ కూడా అద్భుతమైన స్లోగన్ ఇచ్చాడు, చాలా మందిని పంపాడు. అట్లా ఆ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాలి మన జాతులను. ఆ రకంగా ముందుకు తీసుకెళ్దాం. ఖచ్చితంగా ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళడానికే ఈ వర్గీకరణ అవసరం. మిగతా వర్గీకరణ ఎందుకండి? ఉద్యోగాలలో వర్గీకరణ ఎందుకు? మన వాళ్ళని తయారు చేసి చైతన్యపరచాలి. ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలను వాళ్ళకి వాటా కల్పించి వాళ్ళని దేశ విదేశాల్లో పెద్ద పెద్ద సంపన్నులుగా, ఐటీ టెక్నాలజిస్టులుగా, ఇలా ప్రొఫెసర్లుగా, ఐఏఎస్లుగా అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలి కదా. అది కదా చేయాల్సింది. కూర డప్పు కొట్టుకుని బతుకుపోరాను కనుక నేనైతే దాన్ని సపోర్ట్ చేయను. డప్పులు గిప్పులు అనే సంస్కృతి బంద్ చేయాలని మన నెల క్రితం చెప్పిన అంబేద్కర్. డప్పులు చెప్పులు కుట్టే విషయాలు బంద్ చేయమని నేను అదే చెప్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా డప్పు చెప్పు బంద్ చేద్దాం, కంపెనీలు పెడదాం. ఇదే చెప్పుల కంపెనీ పెడదాం. ఏం కమ్మాయిన పెట్టింది చెప్పుల కంపెనీలు మనం పెట్టకూడదా? బ్రాహ్మణ
ఇలా మటన్ షాప్, మటన్ పెద్ద ఇండస్ట్రీలు షాప్ పెట్టి. అవన్నీ పెట్టిండ్రు, రామరెడ్డి చికెన్ షాప్ కావచ్చు, అన్ని పెట్టిండ్రు, అన్ని కులాలు. అరే మనం పెట్టకూడదా? మనం మనం అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళం కదా, మనం ఎందుకు పెట్టకూడదు? సో కాబట్టి మనం ఎంటర్ప్రైనర్గా మారాలి, మనం మన వృత్తుల యొక్క మార్పు తీసుకురావాలి, మనం మొత్తం ప్రపంచంతో పోటీ పడాలి, మనం ఆర్టిఫిషియల్ టెక్నాలజీలో మన వాళ్ళని ఎదిగేయాలి, మనం డీకోడ్ రంగాల్లో మనం నానో టెక్నాలజీలో మనం అన్ని రకాల టెక్నాలజీస్ ఇలా మనకు అందుబాటులో తేవడానికి ప్రత్యేకమైన యూనివర్సిటీ పెడదామంటున్నా. టెక్నాలజికల్ యూనివర్సిటీ ఫర్ దళిట్స్ పెట్టేస్తే మన వాళ్ళని నిష్ణాతులను పంపిద్దాం, వాళ్ళకి వెళ్ళి ప్రపంచాన్ని శాసిద్దాం. ఎందుకు మనం అక్కడ ఉండాలి? ఎందుకంటే ఊర్లలో ఇంకా డబ్బులు కొట్టుకుంటూ పోతామా? అంటే ఇక్కడ వరకు కొంచెం నాకు అనిపిస్తుంది మందకృష్ణ ఇక్కడ వరకు ఆలోచిస్తారు, మీరు బ్రాడ్ వైన్ ఇక్కడ వరకు ఆలోచిస్తారు. అదే కదా, అది ఆలోచించాలా చదువుకున్న వాడిగా నా బాధ్యత. ఇప్పటికి మీకు ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ చాలా ఆ వర్గాల్లో చదువుకోవడానికి చదువు దూరంగా ఉన్న వాళ్ళు వందల్లో ఉన్నారు, లక్షల్లో అండి, కోట్లలో ఉన్నారు. మరి వాళ్ళందరినీ వాళ్ళ బాగు చేద్దాం మనం. 95% చైతన్యపరచాలి కదా. ఇప్పుడు నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ పే బ్యాక్ టు ది సొసైటీ అన్నాడు, మరి పే బ్యాక్ చేయాలి కదా మన సొసైటీ కోసం. ఖచ్చితంగా చేస్తాం, చేయడమే మా బాధ్యత. ఖచ్చితంగా దానికి మేము మన కులాల రాజకీయ నాయకులు ఓట్లు పైసలు పడిస్తున్నారో మందు పడిస్తానో వీళ్ళు ఓట్లు వేస్తారని ఒక ఫిక్స్ మైండ్ సెట్ లో ఉండదు, దాన్ని మార్చాల్సిన అవసరం కూడా మీలాంటి వాళ్ళ మీద ఉంది కదా. 100% అండి. నేను ఉద్యోగం రాజీనామా చేసింది రాజకీయాలు రావడం, ఇట్లాంటి స్వచ్ఛమైన రాజకీయాలని, డబ్బు రహిత రాజకీయాలని, కుల మత రహిత రాజకీయాలని లేపు తీసుకురావాలి. దానికి ఖచ్చితంగా కాన్షీరామ్ నాకు స్ఫూర్తి, ఒక కేజ్రీవాల్ ఒక స్ఫూర్తి. వాళ్ళ అట్లాంటి రాజకీయాలని భవిష్యత్తులో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా తేవాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ చేయాలన్నాడు, దానికి సంబంధించిన దీక్ష కూడా మనం చేయడం జరిగింది. భవిష్యత్తులో హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ చేయాలనే ఒక పెద్ద ఉద్యమాన్ని కూడా ప్రారంభించి జిహెచ్ఎంసీ పరిధిలో ఈ దళితుల శక్తి ఏందో నిరూపించడానికి త్వరలోనే ఆది హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయబోతున్నాం. మొత్తం ఈ దళితులు ఏవైతే వాళ్ళు సిక్కు దళితులు కావచ్చు, బుద్ధిస్ట్ దళితులు కావచ్చు, క్రైస్తవ దళితులు కావచ్చు, హిందూ దళితులు కావచ్చు, పార్సీ దళితులు కావచ్చు, ఇస్లామిక్ దళితులు కావచ్చు, వీళ్ళందరితో కలిసి మనమంతా ఒక్కటే అని చెప్పడానికి త్వరలోనే ఒక 10,000 మందితో సుమారుగా అనుకుంటున్నా. త్వరలోనే అది పెట్టాలని అనుకుంటున్నా. దాని ఎజెండానే ఇవాళ కేవలం కులాలుగా కాకుండా కుల నిర్మూలన ఎజెండాతో బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో వెళ్తాం తప్పకుండా.